గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్ నుంచి రూపొందించబడ్డ నూతన కంది రకం ఎల్ఆర్జీ 454 సత్ఫలితాలనిస్తోంది. రెండో సంవత్సరం చిరుసంచుల దశలో ఉన్న ఈ రకం ప్రస్తుతం రైతుల పొలాల్లో సాగులో ఉంది. అధిక దిగుబడి, ఎండు తెగులు తట్టుకోవటం దీని ప్రధాన లక్షణాలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనే కాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలనాత్మకంగా సాగు చేసిన ఈ కొత్త వంగడం మంచి ఫలితాలు ఇస్తోందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ఆర్జీ 454 అనే కంది రకము ఇది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫారం నుంచి రెండవ సంవత్సరం చిరుసంచుల్లో ఉంది. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ శ్రీ కిలారి రామారావు గారు, గ్రంథసిరి గ్రామము, క్రోసూరు మండలము. ఈ వెరైటీ అధిక దిగుబడినిచ్చే వెరైటీ ఇది. మనకి ఎండు తెగులను తట్టుకుంటుంది. అలాగే కూడా గత 2 సంవత్సరాల నుంచి రైతుల క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ పొలము కాయ దశలో ఉంది. ఎందుకంటే దీని యొక్క శాఖీయ కొమ్మలు కూడా చాలా పొడవుగా పెరుగుతాయి. పొడవుగా పెరగడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిశీలించినప్పుడు 2 సంవత్సరాలు ఇది హైయెస్ట్ ఈల్డ్గా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో కూడా పరిశోధనలో కూడా మనకి మంచి ఫలితాలను ఇచ్చిందనమాట. ఈ రకము రైతు సోదరులకు అందించడం ద్వారా మనము కంది దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని మనం 3వ సంవత్సరం కూడా చిరుసంచులతో పరీక్షించి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మనం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రకము మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంది ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే పల్నాడులో కూడా మనకి దాదాపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని కనుక మనం ఎక్కువగా విస్తీర్ణంలో కనుక వేసుకున్నట్లయితే కందిలో ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. మిగతా రకాలతో పోల్చినప్పుడు ఇది 15 నుంచి 20% ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి పరిశోధనలు కూడా అదేవిధంగా తెలుపుతున్నాయి. అందువల్ల రైతు సోదరులు ఎల్ఆర్జీ 454 అనే రకాన్ని మనం ఖరీఫ్లో కనుక విత్తుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మనకి కంది ప్రొడక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. దీని యొక్క పంటకాలం సుమారు 6 నెలలు ఉంటుంది ఖరీఫ్లో వేస్తే. అదే రబీలో వేస్తే 145 రోజుల్లో వచ్చేస్తుంది, 150 రోజుల్లో. దీని విశిష్ట లక్షణాలు ఏంటంటే ఇది మనకి గింజ నాణ్యత చాలా బాగుంటుంది. అలాగే మార్కెట్లో మంచి రేటు వస్తుంది. ఎండు తెగులు తట్టుకునే రకం ఇది. మిగతా వెరైటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది చాలా దిగుబడి విషయంలోనూ లేకపోతే రోగాన్ని తట్టుకునే విధంగాను గింజ నాణ్యతగాను బాగుంది. కాబట్టి రైతు సోదరులు ఇది పండించడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఎల్ఆర్జీ 454 అనే చిరుసంచు రూపంలో కొత్త రకము దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. ఈ ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. ఇది ఖరీఫ్లో అయితే 180 రోజుల వరకు పడుతుంది, రబీలో అయితే 150 రోజుల వరకు పడుతుంది. ఇది మామూలు రకాల కంటే దాదాపు 20% అధిక దిగుబడి వస్తుంది. మామూలుగా యావరేజ్ దిగుబడి చూసుకుంటే 2 క్వింటాలు 3 క్వింటాలు ఉందండి మన పల్నాడు జిల్లాలో. ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇది గ్యారంటీగా 9 నుంచి 10 క్వింటాలు వస్తుంది. లాస్ట్ ఇయర్ చేసాము, ఈ సంవత్సరం చేసాము, అంటే 2వ సంవత్సరము. ఇక 3వ సంవత్సరం కూడా టెస్ట్ చేసేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా మినీ సంచుల్లో జరుగుతుంది. ఈ ఆల్రెడీ వేసిన రైతుల దగ్గర మనం రైతు సోదరులు తీసుకొని వేసుకోవచ్చు అనమాట. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామానికి చెందిన రైతు కిలారి రామారావు అధికారుల సూచనలతో ఎల్ఆర్జీ 454 కంది సాగు చేశారు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. ఎకరాకు 9-10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాగు చేసిన రకాలు ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిచ్చేవని, ప్రస్తుతం దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయంటున్నాడు. నాకు లాంగ్ ఫారం నుంచి 454 వెరైటీ కందుల్ని 1 కేజీ ఇచ్చారు. నేను దాదాపు ఒక 80 సెంట్లో నాటాను వాటిని. ఇంతకు ముందు కూడా నేను కంది చాలా సార్లు నాటాను. అది 3-4 క్వింటాల కంటే ఎక్కువ రాలేదు. కానీ దీన్ని చూస్తూ ఉంటే నాకు 9 నుంచి 10 క్వింటాలు వచ్చే రకంగా కనపడుతుంది. ఇలాంటి వెరైటీలు మనకి ఇచ్చినప్పుడు మన రైతాంగం సాగు చేయడానికి ముందుకు వస్తారు. ఇంతకుముందు కందుల రేట్లు 6,000, 6,500 అట్లా ఉండేది. ప్రభుత్వం కూడా సపోర్టింగ్ రేట్ని 8,000 చేయడం కూడా రైతులకి కలిసి వచ్చే అంశం. ఈ పత్తికి, మిరపతోటలకి, పొగాకి ప్రత్యామ్నాయంగా కందేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. మనకి మంచి లాభదాయకంగా ఉంటుంది. 18 నుంచి 22 కొమ్మలు వచ్చాయి. దీంట్లో పొడవు కూడా దాదాపు 7 అడుగులన్నర పెరిగింది. ఇది ఒక 3 అడుగుల నుంచి కాయటం మొదలుపెట్టి 4 అడుగులు కొమ్మ కాసింది. దాదాపు 4 అడుగులకు బారు కాస్తూనే ఉంది. ఇంత కాపు మామూలు రకాలను ఎప్పుడు చూడలేదు. మెట్ట పంటలు పండించడానికి అవకాశం ఎక్కువగా ఉన్న పల్నాడు జిల్లాలో కంది పంటను ప్రోత్సహిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ఆర్జీ 454 కంది విత్తనం ప్రస్తుతం 2వ ఏడాది చిరుసంచి దశలో ఉందని, దీని ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది విడుదల చేసి మిగతా రైతులకు అందిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.